హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఇంగ్లీష్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని 44 సౌండ్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఒక బిట్ అడిగేటువంటి టాపిక్ అనమాట. 44 సౌండ్స్, దీన్ని మనము ఫోనీమ్స్ అంటాం. మరి ఈ 44 సౌండ్స్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విత్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరి వీడియో చివరి వరకు చూస్తే 1 or 2 మార్క్స్ 100% అయితే మీరు స్కోర్ అయితే చేయవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. 100% మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్తే ఇక్కడ ఒక టేబుల్ ఉంది చూడండి. మెయిన్గా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వీటిని బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అయితే అడగచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాము, తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కన్సిస్ట్ ఆఫ్ 26 లెటర్స్. బట్ మనకి యాక్చువల్గా ఏబిసిడి సో ఆన్ జెడ్ అంటేనే మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటేనే మనకు 26 లెటర్స్ అనేటివి తెలిసిందే. మనకు దాంట్లో వొవెల్స్ ఉన్నాయి, కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఏఈఐఓయు వొవెల్స్ అంటాం, మిగతా వాటిని కాన్సోనెంట్స్ అంటాం. బట్ ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 లెటర్స్లో మనకి మొత్తం ఎన్ని సౌండ్స్ అంటే ధ్వనులు అంటాం, ఎన్ని సౌండ్స్ ఉన్నాయి అంటే 44 సౌండ్స్. ఓకేనా, ఫోనీమ్స్ అంటాం. మొత్తం ఎన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సౌండ్ ఆల్ఫాబెట్ లెటర్స్లో మొత్తం ఎన్ని సౌండ్స్ ఉన్నాయి అంటే 44 సౌండ్స్ ఉన్నాయి, హైలైట్ చేసుకోవాలి. మరి ఈ 44 సౌండ్స్ని బేస్ చేసుకొని దీస్ ఫోనీమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఫర్దర్ ఇంటూ 2 టైప్స్, వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. అంటే ఈ 44 సౌండ్స్ ఫోనీమ్స్ని బేస్ చేసుకొని మనము వొవెల్స్గా కొన్ని, కాన్సోనెంట్స్గా కొన్ని చెప్తున్నాం. మరి ఎన్ని వొవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి అంటే దేర్ ఆర్ 24 కాన్సోనెంట్స్ అండ్ 20 వొవెల్ సౌండ్స్. ఓకేనా, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మొత్తం మీద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మొత్తం ఎన్ని సౌండ్స్ ఉన్నాయి, వాటిలో ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి, ఎన్ని వొవెల్స్ ఉన్నాయి అని అడుగుతాడు. మొత్తము 44 ఫోనీమ్స్ ఉన్నాయి. 44 ఫోనీమ్స్లో 24 కాన్సోనెంట్స్, 20 వొవెల్స్, హైలైట్ చేసుకోవాలి, 20 వొవెల్స్. నెక్స్ట్ వొవెల్స్లో మళ్ళీ మనకు ఆ 20 వొవెల్స్లో మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఏంటి అంటే ప్యూర్ అండ్ సింగిల్ వొవెల్స్ని బేస్ చేసుకొని 12 అంటున్నాం. మోనోఫ్థాంగ్స్ అంటాం దీన్నే, మోనోఫ్థాంగ్స్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ 2 వొవెల్స్ బేస్ చేసుకొని డిఫ్థాంగ్స్ అంటాం. ఏమనాలి, డిఫ్థాంగ్స్ అనాలి. ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 8 ఉన్నాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా మొత్తము ఫోనీమ్స్ 44 ఫోనీమ్స్లో 20 వొవెల్స్ అంటున్నాం, హైలైట్ చేసుకోవాలి. ఏఈఐఓయు మామూలుగా యాక్చువల్గా అంటే 5 అంటాం కదా, 5 యొక్క మల్టిపుల్ 5 4s 20. అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నా. యాక్చువల్గా ఏఈఐఓయు అంటాం వొవెల్స్ 26ని బేస్ చేసుకొని, అంటే 5 లెటర్స్ కదా. సో 5 4s 20, 5 4s 20 అంటే మొత్తము ఎన్ని వొవెల్స్ ఉన్నాయి అంటే 20 వొవెల్స్ ఉన్నాయి. మరి మొత్తం 44లో 20 వొవెల్స్ అంటే రిమైనింగ్ 24 మనకి ఏమవుతాయి, కాన్సోనెంట్స్ అవుతాయి. మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. మరి ఆ వొవెల్స్లో మళ్ళీ మనకి ఆ వొవెల్స్లో మోనోఫ్థాంగ్స్ 12 ఉన్నాయి, డిఫ్థాంగ్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సోనెంట్స్ మొత్తం 24 అని చెప్పాను కదా. మరి ఆ 24 కాన్సోనెంట్స్లో మళ్ళీ మనకి ఇక్కడ డివైడ్ చేశారు కొన్ని, మరి ఆ 6 పార్ట్స్గా డివైడ్ చేశారు. మరి ఆ 6 పార్ట్స్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్లోసివ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. నెక్స్ట్ ఆఫ్రికేటివ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. నెసాస్ ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రికేటివ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 10 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ క్యాన్సిల్ చేశాను కదా, అక్కడ లాటరల్స్. ఓకేనా, లాటరల్ ఎన్ని ఉన్నాయి అంటే 1 ఉన్నాయి. సెమీ వొవెల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టచ్ చేయవచ్చు. మరి దీన్ని మనం ఒక్కసారి టేబుల్ ఫామ్లో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం 44 ఫోనీమ్స్లో కాన్సోనెంట్స్ 24 అని చెప్పాను, వొవెల్స్ 20 అని చెప్పాను. మరి 24 కాన్సోనెంట్స్లో ప్లోసివ్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఫ్రికేటివ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ చూడండి ఫ్రికేటివ్స్ వచ్చేసరికి మనము 10 ఉన్నాయి.
ఓకేనా 10 ఉన్నాయి. ఓకేనా ఫ్రికేటివ్స్ వచ్చేసరికి. నెక్స్ట్ అఫ్రికేటివ్స్ వచ్చేసరికి నెక్స్ట్ మనకి ఎన్ని ఉన్నాయి, అఫ్రికేటివ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయని చెప్తున్నాము. నెక్స్ట్ నజాల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయని చెప్తున్నాము. లెటరల్ 1, సెమీ వొవెల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒక్కసారి మీరు ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వొవెల్స్లో మనకు 20 అని చెప్పాను కదా, ఆ 20లో మోనోఫ్థాంగ్స్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. దీన్ని మనము ప్యూర్ వొవెల్స్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. కాంబినేషన్ ఆఫ్ 2 వొవెల్స్ని బేస్ చేసుకొని దీన్ని మనము డిఫ్థాంగ్స్ అంటాం. ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయి. మరి వీటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ది ప్యూర్ వొవెల్ సౌండ్స్ ఆర్ అంటాడు. చిన్న క్వశ్చన్ చూడండి. ది ప్యూర్ వొవెల్ సౌండ్స్ ఆర్ ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 24 అంటాడు. ది ప్యూర్ వొవెల్ సౌండ్స్ ఆర్ ఎన్ని, మనకు 12. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ అనేది మనము 12గా తీసుకుంటాం. ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. నెక్స్ట్ డిఫ్థాంగ్స్, ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది డిఫ్థాంగ్స్ సౌండ్స్ ఆర్ అంటాడు. ఓకేనా, డిఫ్థాంగ్ సౌండ్స్ ఆర్ ఎన్ని ఉన్నాయి అంటాడు. 8, 20, 12, 24 ఆప్షన్స్ని బేస్ చేసుకొని. మరి డిఫ్థాంగ్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయి. మొత్తం మీద ది కాన్సోనెంట్ సౌండ్స్ ఆర్ అంటాడు. ది కాన్సోనెంట్ సౌండ్స్ ఆర్ ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 21, ఆప్షన్ డి 20 అంటాడు. కాన్సోనెంట్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 24. అంటే ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కూడా అడగచ్చు. లేదా సింపుల్గా చెప్పాలి అంటే ది ప్యూర్ వొవెల్స్ అండ్ డిఫ్థాంగ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ అంటాడు. ది ప్యూర్ వొవెల్స్ అండ్ డిఫ్థాంగ్స్ ఇన్ ఇంగ్లీష్ అంటాడు. ఇన్ ఇంగ్లీష్ ఆర్ అంటే మొత్తం మీద ఎన్ని ప్యూర్ వొవెల్స్ ఉన్నాయి, ఎన్ని డిఫ్థాంగ్స్ ఉన్నాయి అంటే 12 ప్యూర్ వొవెల్స్, 8 డిఫ్థాంగ్స్. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అయినా టచ్ చేయవచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్లో మరి ఆ వొవెల్ సౌండ్స్ ప్రొనౌన్సియేషన్ మనం ఏ విధంగా వినాలి. ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. మనకు ప్రొనౌన్సియేషన్ తెలియకుండా మనము ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ను బేస్ చేసుకొని మనం బిట్ అయితే చేయలేము. మీకు ప్రొనౌన్సియేషన్స్ మీకు ఈజీగా వినేటువంటి ఒక మెథడ్ చెప్తున్నా. మీరు ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. మీ మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఈ 44 సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అని సెర్చ్ చేయండి. మీకు ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. 44 సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఫొనెటిక్స్ అనేటువంటిది మీరు సెర్చ్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఏ సింబల్ తీసుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఉంది కదా, ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. ఆ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అనే బటన్ వస్తుంది కదా, ఇక్కడ ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేస్తే ఈ సింబల్ వస్తుంది ఫ్రెండ్స్. సింబల్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఓపెన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తాయి. మొత్తము 44 ఏవైతే ఉన్నాయో ఫస్ట్ కాన్సోనెంట్స్ వస్తాయి, తర్వాత వొవెల్స్ వస్తాయి. మొత్తం 44 ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సౌండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సౌండ్స్ తెలియకుండా మనము ఆన్సర్ అయితే చేయలేము. మరి సౌండ్ వినాలి అనుకుంటే ఇక్కడ ఈ సింబల్ ఇచ్చాడు కదా, ఈ సింబల్ పైన క్లిక్ చేయండి. ఈ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకు వొవెల్ కానీ కాన్సోనెంట్ కానీ ఉందో దాని యొక్క సింబల్, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ సౌండ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఆ సౌండ్స్ మీరు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆ సౌండ్స్ వినండి. ఆ సౌండ్స్ విన్న తర్వాత టాపిక్లోకి వెళ్దాం. అంటే ఇక్కడికి వీడియో ఆఫ్ చేసుకొని మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఫాలో అయిన తర్వాత ముందు 44 ప్రొనౌన్సియేషన్ విన్న తర్వాత అగైన్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ వీడియో మీరు అబ్జర్వ్ చేయగలరు. మరి నేను చెప్పినటువంటి ప్రాసెస్ బేస్ చేసుకొని మీరు ఫస్ట్ ఆ 44 సౌండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫోనిమ్స్, ఓకేనా, ఆ సౌండ్స్ ఎలా ఉన్నాయో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు. మరి ఇక్కడ ఒక్కసారి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఆ ఎగ్జాంపుల్స్ మీరు ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది మీరే ఇక్కడ ఓన్గా మీరే ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఒక్కసారి మీకు ఈ వొవెల్స్ యొక్క సౌండ్స్ అబ్జర్వ్ చేసింటారు. మీరు ఆ వొవెల్స్ సౌండ్స్ విన్న తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము కదా, ఆ ఎగ్జాంపుల్స్ని మనము ఎలా ప్రొనౌన్స్ చేస్తాము, ఐ మీన్ అక్కడ ఇచ్చినటువంటి వర్డ్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాము అనేది ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి. మీకు ఎగ్జాక్ట్ కావాలి అనుకుంటే మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ సెర్చ్లో మీరు ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేయండి. ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేసిన తర్వాత ఆ ఇంగ్లీష్ ప్లేస్లో మీరు ఇక్కడ ఏదైతే పదం ఉందో, వర్డ్ ఉందో ఆ వర్డ్ని టైప్ చేసి మీకు అక్కడ వాయిస్ని అబ్జర్వ్ చేయండి. మీకు స్పష్టంగా దాన్ని ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తామో చాలా స్పష్టంగా మీకైతే తెలుస్తుంది. ప్రొనౌన్సియేషన్ తెలియకుండా
చేయకుండా ఈ టాపిక్ని మీరు ఆన్సర్స్ అయితే చెయ్యలేరు. ఓకేనా? ఫస్ట్ ఈ వొవెల్స్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, కాన్సోనెంట్స్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి. మొత్తం అబ్జర్వ్ చేసిన తరువాత ఇక్కడ ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. 100% ఈ టేబుల్ బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకైతే టచ్ అవుతూ ఉంటాయి. మొత్తం మీద కాన్సోనెంట్స్లో మీకు కాన్సోనెంట్స్లో 6 టైప్స్ అని చెప్పాను కదా. మొత్తం కాన్సోనెంట్స్లో 6 టైప్స్లో ఏవి ఏంటేంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేస్తాడు. మొత్తం మీకు ఇందాక క్లియర్గా చెప్పాను. ఏమని? ప్లోసివ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాను? ప్లోసివ్స్ 6 అని చెప్పాను. ఆ ప్లోసివ్స్ 6 ఏంటో మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఈ రోని బేస్ చేసుకొని ఒక్కసారి మీరు ఆ ప్లోసివ్స్ ఏవైతే ఉన్నాయో అబ్జర్వ్ చేయగలగాలి. అంటే ఈ టేబుల్ మొత్తం దేన్ని బేస్ చేసుకొని ఉంది? కాన్సోనెంట్స్లో ఏవైతే 24 సౌండ్స్ 24 ఫోనిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 24 ఫోనిమ్స్లో ప్లోసివ్స్ మనకి ఎన్ని ఉన్నాయని చెప్పాను? 6 ఉన్నాయని చెప్పాను. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆ 6ని అబ్జర్వ్ చేయగలరు. మరి ఆ 6లో మళ్ళీ ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బైలేబియల్ మనకి ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. బైలేబియల్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్ ఆల్వియోలార్ ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి చూడండి. నెక్స్ట్ వేలార్ ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. మీరు అవి కూడా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ అఫ్రికేట్స్లో మనము అఫ్రికేట్స్ అంటే మీకు ఎన్ని ఉన్నాయని చెప్పాను? 2 ఉన్నాయని చెప్పాను. ఆ 2 ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఈ రోను మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం మీద 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ క్లియర్గా మనము ఆ 2 ఏంటో కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్యాలటాల్ అక్కడ 2 కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ నాజల్స్. ఓకేనా? ఇక్కడ మీకు చెప్పాను కదా నెసాల్ ఎలాగైనా ప్రొనౌన్స్ చేద్దాం, నెసాల్ అంటాం. ఓకేనా? ఎన్ని ఉన్నాయని చెప్పాను మీకు? మొత్తం మీద 3 ఉన్నాయని చెప్పాను. ఓకేనా? మొత్తం మీద ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆ 3 ఏంటి ఇక్కడ ఇచ్చాను చూడండి. ఒకటి వచ్చేసరికి బైలేబియల్ బేస్ చేసుకుని ఒకటి ఉంది. నెక్స్ట్ ఆల్వియోలార్ను బేస్ చేసుకుని ఒకటి ఉంది. నెక్స్ట్ వేలార్ను బేస్ చేసుకొని ఒకటి ఉంది. నెక్స్ట్ లాటరల్ బేస్ చేసుకొని మీకు మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పాను? ఒక్కటే ఉందని చెప్పాను. ఆ ఒక్కటి కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను చూడండి. ఆల్వియోలార్ బేస్ చేసుకొని ఉంది. నెక్స్ట్ ఫ్రికేటివ్స్ని బేస్ చేసుకొని మొత్తం మీకు 10 ఉన్నాయని చెప్పాను. ఆ 10 కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. 2, 2, 4, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ సెమీ వొవెల్స్ మీకు మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పాను? 2 సెమీ వొవెల్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి బైలేబియల్ బేస్ చేసుకొని ఒకటి ఉంది చూడండి. అదేవిధంగా పెలటాల్ బేస్ చేసుకొని కూడా మీకు ఒకటి ఉంది. అంటే ఇక్కడ మొత్తం మీద ఈ టేబుల్ బేస్ చేసుకొని మొత్తం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేయొచ్చు. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో కూడా మీకు క్లియర్గా చెప్తా. ఈ టేబుల్ కూడా మీకు క్షుణ్ణంగా వచ్చిండాలి. అంటే ఇక్కడ ఏంటి అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వీటి గురించి మీకు కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు క్లియర్గా ఇస్తా. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఈ 26 కాన్సోనెంట్స్లో కొన్ని మనకు వాయిస్డ్ ఉన్నాయి, కొన్ని అన్వాయిస్డ్ ఉన్నాయి. అంటే వాయిస్డ్ అంటే ఏంటి మనకి ఇక్కడ? ఇఫ్ ది ఎయిర్ పాసెస్ త్రూ దాన్ ది వోకల్ కార్డ్స్. ఓకేనా? వోకల్ కార్డ్స్ వైబ్రేట్ సచ్ సౌండ్స్ ఆర్ కాల్డ్ వాయిస్డ్. అంటే ఇక్కడ మనకు వోవెల్ కార్డ్ ఉంటుంది కదా, వోకల్ కార్డ్ అంటాం కదా. ఆ వోకల్ కార్డ్ దగ్గర మనకు వైబ్రేట్, ఆ సౌండ్ అనేది మనకు వైబ్రేట్ అవుద్ది అనమాట. వాటిని మనము వాయిస్ సౌండ్స్ అంటాం. ఓకేనా? అదే మనకు వోకల్ కార్డ్ దగ్గర డు నాట్ వైబ్రేట్, అంటే ఎటువంటి వైబ్రేట్ అనేది మనకు లేదు అనుకోండి, వాటినే మనం ఏమంటాము అంటే వాయిస్లెస్, అన్వాయిస్డ్ అంటాం. వాయిస్ అంటే మనకు తెలిసిందే కదా. సో వాయిస్డ్ అంటే వోకల్ కార్డ్ దగ్గర మనకు ఒక చిన్న వైబ్రేషన్ వస్తుంది. మీరు గొంతు దగ్గర ఒక చెయ్యి పెట్టుకొని ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఒక్కసారి చెయ్యి అక్కడ దగ్గర పెట్టుకుంటే, వోకల్ కార్డ్ దగ్గర పెట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? వోకల్ కార్డ్ దగ్గర వైబ్రేషన్ వస్తుంది అంటే వాయిస్డ్. వోకల్ కార్డ్ దగ్గర వైబ్రేషన్ రాలేదు అంటే అవేమవుతాయి? అన్వాయిస్డ్. ఒక్కసారి మీరు ఇక్కడ క్లియర్గా చెప్పేయచ్చు. ఓకే? ఇక్కడ సింబల్స్ చూడండి. ఏవి వాయిస్డ్ ఉన్నాయి, ఏవి అన్వాయిస్డ్ ఉన్నాయి. మీరు ఒక్కసారి వాటిని ప్రొనౌన్స్ చేస్తూ వోకల్ కార్డ్ దగ్గర మీ చేయి పెట్టుకొని వైబ్రేట్ అవుతుందా, వైబ్రేట్ కాదా అనేది మీరు ఒక్కసారి చెక్ చేయాలి. నేను క్లియర్గా ఇచ్చాను చూడండి. మొత్తము 24 కాన్సనెంట్స్ని బేస్ చేసుకొని వాయిస్డ్ ఎన్ని, అన్వాయిస్డ్ ఎన్ని ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను. ఒక్కసారి మీరు వాటిని అబ్జర్వ్ చేయాలి. వాటిని మీరు ప్రొనౌన్స్ చేస్తూ వోకల్ కార్డ్ దగ్గర చేయి పెట్టుకొని వైబ్రేట్ అయితే వాయిస్, వైబ్రేట్ కాకపోతే అన్వాయిస్డ్. ఎందుకు చెప్తున్నాను అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టచ్ చేయవచ్చు కాబట్టి మీకు చెప్తున్నా. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మీరు ఓన్గా నేర్చుకోవాలి. బట్ ఆ ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకొని మీకు ఒక స్పష్టమైన అవగాహనతోనే మీరు ఆన్సర్స్ అయితే చేయగలరు. ఓకేనా?
నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో ఫస్ట్ చూద్దాం, మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఏ విధంగా అడుగుతారు అనేది మీకు తెలిస్తే ఈజీగా మీరు ఆన్సర్స్ అయితే చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఒక్కసారి చూడండి. చూస్ ద ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ ది అండర్లైన్ వొవెల్ క్లస్టర్ ఇన్ ది వర్డ్. ఇక్కడ మీరు ఒక్కసారి ఏదైతే అండర్లైన్ చేశారో, ఏ అనేది ఇక్కడ అండర్లైన్ చేశాం కదా, దాన్ని ఒక్కసారి మీరు ప్రొనౌన్స్ చేయండి. సో ఇక్కడ అగైన్ అని ఉంది కదా, దాన్ని మీరు ప్రొనౌన్స్ చేస్తే ఓకేనా, మనము చాలా వరకు మనకు నచ్చినట్టు అంటాం. ఓకేనా, దాన్ని ఇంగ్లీష్లో మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాము అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా, ఒక్కసారి ప్రొనౌన్సియేషన్ చూడండి. Again. 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 ఇప్పుడు మీరు ప్రొనౌన్సియేషన్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద మీకు వొవెల్ క్లస్టర్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ వొవెల్స్ని బేస్ చేసుకొని ఇచ్చాడు కదా, ఆ సౌండ్ ఏదైతే మీరు ప్రొనౌన్సియేషన్ విన్నారో ఆ ప్రొనౌన్సియేషన్ వీటిలో దేనికి మ్యాచ్ అవుతుంది అని అడిగాడు. సో దేనికి మ్యాచ్ అవుతుంది మనకు, ఓకేనా, ఫస్ట్ అదే కదా, ఇక్కడ మనకు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట, అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇక్కడ ఒక సౌండ్ బేస్ చేసుకొని ఇచ్చాడు, మీరు ఈ సౌండ్ని బేస్ చేసుకొని మీకు వొవెల్ కాన్సనెంట్స్లో క్లియర్గా ఆ సింబల్ బేస్ చేసుకొని మీరు వినింటారు. మరి ఆ సింబల్ బేస్ చేసుకొని ఆ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో దేనికి మ్యాచ్ అవుతుంది, ఆ ప్రొనౌన్సియేషన్ దేనికి వస్తుంది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేశాడు. అది కూడా మీరు ఒక్కసారి ప్రొనౌన్స్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చినవే. ఇక్కడ మీకు చూస్ ది వర్డ్ దట్ ఈస్ ద సౌండ్, ఇక్కడ సింబల్ ఇచ్చాడు, ఇది మీకు వొవెల్లో కానీ కాన్సోనెంట్స్లో కానీ మీకు ఆ సౌండ్ ఉంటుంది, మీకు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తే అది 100% అయితే ఉంటుంది. మరి అది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, అది యాక్చువల్గా వొవెల్లో ఉందా కాన్సనెంట్లో ఉందా, ఐ థింక్ వొవెల్లో ఉంటుంది. మరి ఆ వొవెల్ ఈ సౌండ్ అనేది ఈ 4 ఆప్షన్స్లలో వీటిని మీరు ప్రొనౌన్స్ చేస్తే దేనికి ఆ సౌండ్ అనేది మ్యాచ్ అవుతుంది, ఫాలో అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ అయితే చూస్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సింబల్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఈ సింబల్ బేస్ చేసుకొని ఆ సింబల్ బేస్ చేసుకొని మనము క్లియర్గా దేనికి మ్యాచ్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చెప్పగలగాలి. సో మీరు ఈజీగా మీరు ఆ సౌండ్స్ పర్ఫెక్ట్గా విని ఉండింటే, ఆ సౌండ్స్ వింటేనే మీరు ఇక్కడ ఆన్సర్ చేయగలరు. ఇది కూడా మీకు వొవెల్ బేస్ చేసుకొని ఒక్కసారి వీటిని ప్రొనౌన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది వొవెల్ సౌండ్ ఇక సింబల్ అనేది. మరి ఇక్కడ ఈ సింబల్ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏ దానికి మ్యాచ్ ఉందో మీరు ఒక్కసారి వాటిని ప్రొనౌన్స్ చేయాలి. మీకు చెప్తున్నా కదా, వీటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఎగ్జాక్ట్గా కావాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళేసి ఇంగ్లీష్ టు తెలుగు అనే దగ్గర ఇంగ్లీష్ దగ్గర దాన్ని టైప్ చేయండి, ఆ ప్రొనౌన్సియేషన్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సేమ్ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే విధానం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సింబల్ ఇచ్చాం చూడండి, ఒక్కసారి మీరు ఈ సింబల్ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా మీకు ఐ థింక్ వొవెల్లోనే ఉంటుంది. ఓకేనా, ఈ వొవెల్ సౌండ్ అనేది మీకు ఎక్కడ మ్యాచ్ అవుతుందో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి, ఆ ఎగ్జాంపుల్ మీకు వొవెల్లో ఉందా కాన్సనెంట్లో ఉందా తెలిస్తే మీకు ఆ ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది, అది కూడా మీకు వొవెల్లోనే ఉంటుంది. ఓకేనా, ఇది కూడా వొవెల్లో బేస్ చేసుకొని ఉంది. ఒక్కసారి 4 ఆప్షన్స్లో ఆ ప్రొనౌన్సియేషన్ దేనికి మ్యాచ్ అవుతుందో చూడండి. అక్కడ వొవెల్ కానివ్వండి కాన్సోనెంట్ కానివ్వండి అన్ని వొవెల్స్ బేస్ చేసుకొని ఇవ్వాలని రూల్ లేదు, కాన్సోనెంట్స్ని బేస్ చేసుకొని కూడా మనకు క్లియర్గా ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు. ఇక్కడ మరొక సింబల్ ఇచ్చాను చూడండి, ఒక్కసారి మీరు ఆ సింబల్ కూడా అబ్జర్వ్ చేయగలగాలి. ఇది కూడా మనకేంటి ఓకేనా, ఇది కూడా మనకు వొవెల్ బేస్ చేసుకొని మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో దేనికి మ్యాచ్ అవుతుందో మీరే ఒక్కసారి ఆన్సర్ చేయండి. మీకు ఆన్సర్స్ కూడా చెప్తా, వాటి యొక్క ఆన్సర్స్ కూడా చెప్తా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వాయిస్డ్ వీటిని బేస్ చేసుకొని చెప్పుకునే ముందు ఫస్ట్ వీటి యొక్క నేను ఆన్సర్స్ రివ్యూ చేస్తున్నా, ఒక్కసారి మీరు వీటి యొక్క ఆన్సర్స్ ఐడెంటిఫై చేయగలరు. ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ చూడండి, ఫస్ట్ బిట్ ఇదే కదా, చూస్ ది వర్డ్. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని, ఇది కాదు ఫస్ట్ క్వశ్చన్, ఇది మీరు దీన్ని ప్రొనౌన్సియేషన్ చేసింటారు కాబట్టి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా. ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ ఏంటి అంటే నేను అండర్లైన్ చేసినటువంటిది ఫస్ట్ దాని యొక్క ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ దాని యొక్క ఆన్సర్, మీరు సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దాని యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఇది. ఫోర్త్ వన్ అనేది మీరు ఇక్కడ దీనికి సరైన సమాధానంగా చెప్పుకుంటున్నాం. ప్రొనౌన్స్ చేయండి, మీరే అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి, మరి దీని యొక్క ఆన్సర్ మనకి ఏమవుతుంది అంటే సెకండ్ వన్ అనేది మనం ఇక్కడ దీనికి ఆన్సర్గా చెప్పుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ దాని యొక్క మీరు ఒక్కసారి ఆన్సర్స్ అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి చూడండి, ప్రొనౌన్సియేషన్ చేస్తే మీకు తెలుస్తుంది. మీకు దీని యొక్క ఆన్సర్ మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ వన్ అనేది మనకు సరైన సమాధానంగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు అనమాట. 100% క్వశ్చన్ ఇస్తారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా బిట్ అడిగేటువంటి టాపిక్ అనమాట. సో మీకు వితౌట్ ప్రొనౌన్సియేషన్ మీరు ఆన్సర్స్ అయితే ఏమీ చేయలేరు. అవి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఆన్సర్స్ అయితే ఈజీగా చేయగలరనమాట. సో మీరు అసలు ప్రాక్టీస్ చేయకుండా ఏదో ఒకటి రెండు చెప్తాం కానీ అన్నీ మీరు చేయాలి అనుకుంటే మీరు ఓన్గానే ప్రాక్టీస్ చేయాలి. నేను ఆన్సర్స్ కూడా మీకు ఇక్కడ రివ్యూ చేస్తున్నా చూడండి, ఓకేనా. ఆన్సర్స్ కూడా మీకు టిక్ మార్క్ పెడుతున్నా కాబట్టి మీరు ప్రొనౌన్సియేషన్ ఇచ్చిన తరువాత మీరు వాటి యొక్క ఆన్సర్స్ మీరు చూస్ చేసుకోండి. మరి ఒక్కసారి నెక్స్ట్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వీటిని మనము ఏ విధంగా ఆన్సర్స్ చేయాలి, నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒక్కసారి చూద్దాం. లేట్ చేయకుండా మరికొన్ని బిట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ చూడండి, మీకు ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ మీరే ఓన్గా చేయండి ఫ్రెండ్స్. మరి మీరు చేస్తేనే మీకు వీటి యొక్క ఆన్సర్స్ అనేటివి ఏంటో మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు దీని యొక్క ఆన్సర్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ సిని మనం సరైన సమాధానంగా చెప్పుకుంటాం. ప్రీవియస్ దానికి ఆన్సర్ చెప్పలేదు కదా, ప్రీవియస్ దానికి ఒక్కసారి మీరు ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ ఏమవుతుంది అంటే క్యాట్, ఓకేనా. ఒకసారి మీరు ప్రొనౌన్స్ చేయండి, ప్రొనౌన్స్ చేస్తేనే మీకు దాని యొక్క ఆన్సర్ ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇందాక ఒక టేబుల్ ఇచ్చాను చూడండి, ఒక టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్ను బేస్ చేసుకొని ఇక్కడ మనం వీటి యొక్క ఆన్సర్స్ ఏంటో చెప్పగలమాట. అంటే వాయిస్డా అన్వాయిస్డా ఇక్కడ మీకు ఒక్కసారి ఇచ్చాను చూడండి. దీని యొక్క ప్రొనౌన్సియేషన్లో ల్యాంప్, ఓకేనా. అక్కడ ఈ సింబల్ అనేది మీకు వాయిస్లో ఉందా అన్వాయిస్లో ఉందా అనేది మీకు ఒక్కసారి తెలిస్తే మీకు ఈజీగా ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. ఫస్ట్ అది వాయిస్డా అన్వాయిస్డా అని మీకు టేబుల్ ఇచ్చాను చూడండి. ఆ టేబుల్లో ఒక్కసారి మీరు చెక్ చేయండి. చెక్ చేస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది. ఆ సింబల్ అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, అది వాయిస్డా అన్వాయిస్డా. మీరు ఆ సింబల్ అబ్జర్వ్ చేస్తుంటే అది వొవెల్లో ఉంది, అక్కడ మనకు వొవెల్లో ఉందా లేదా కాన్సనెంట్లో ఉందా అనేది మీరు అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసింటారు. మరి ఇది వాయిస్లో ఉంది, అది కాన్సనెంట్లో వాయిస్డా అన్వాయిస్డా అని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసింటే అది వాయిస్లో ఉంది, ఓకేనా. ఈ సింబలే కదా, ఈ సింబల్ ఇక్కడ ఒక్కసారి చూడండి, ఈ సింబల్ వాయిస్లో ఉంది. వాయిస్లో కూడా ఆల్వేలార్లో ఎక్కడుంది, లాటరల్లో ఉంది. అంటే మనకు ఆల్వేఆర్లో లాటరల్లో ఉంది. మనకు ఆన్సర్ ఏమవుతుంది వాయిస్డ్. అది మీకు క్లియర్గా తెలిస్తేనే చెప్పగలరు, తెలియకుండా మీరు ఆన్సర్ అయితే చేయలేరు. అందుకే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఓకేనా. వాయిస్లో ఉంది కాబట్టి వాయిస్డ్ మనకు అవుతుంది కరెక్ట్ ఆన్సర్గా. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సింబల్ బేస్ చేసుకొని మనకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది ఎక్కడుంది వాయిస్లో ఉంది. నెక్స్ట్ వాయిస్లో ఓకేనా ఆల్వియోలార్లో ఉంది. ఆల్వియోలార్లో మనకు లాటరల్లో ఉంది కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది కూడా మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ ఈ సింబల్ అనేది మనకు వాయిస్లో ఉందా అన్వాయిస్లో ఉందా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మీరు ఒక్కసారి క్లియర్గా ఆన్సర్స్ చెక్ చేయండి, మీరే ఆన్సర్స్ చెక్ చేయగలగాలి. ఆ సింబల్ మీకు ఇప్పుడు చెప్పినటువంటి వీడియోలో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, అది వాయిస్డా అన్వాయిస్డా. వాయిస్లో అయితే మాత్రం ఎక్కడుంది, అన్వాయిస్లో అయితే మనకు ఎక్కడుంది. అదేంటి అన్వాయిస్లో గ్లెటర్లో ఫ్రికేటివ్ సౌండ్ అనమాట. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనం సరైన సమాధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరు చెక్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, మరి ఇక్కడ ఆ టేబుల్ వస్తే చాలు పర్ఫెక్ట్గా మీరు అది వాయిస్డా అన్వాయిస్డా. మరి వాయిస్డ్ అన్వాయిస్డ్లో మీకు అది మనకు ఎక్కడ ఫామ్ అయింది అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈజీగా చెప్పేయచ్చు. అది వాయిస్డ్ కదా, సో వాయిస్డ్లో మళ్ళీ మీకు ఆల్వియార్లో నాజల్ సౌండ్స్ అంటే మనకు ఆప్షన్ సి మనము సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆ టేబుల్ను బేస్ చేసుకొని సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా మీకైతే టచ్ చేస్తారు. అందుకే మీకు ఇక్కడ వాయిస్డ్ అన్వాయిస్డ్ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలియాలి. అదేవిధంగా ఈ టేబుల్ కూడా మీకు పర్ఫెక్ట్గా తెలిస్తేనే మీరు ఆన్సర్స్ అయితే చేయగలరు, ఓకేనా. ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను కదా ఇందాక కాన్సెప్ట్ను బేస్ చేసుకొని బైలేబియల్ అంటే ఏంటి, మరి వాటి గురించి కూడా మీకు క్లియర్గా తెలియాలి. అంటే ఇక్కడ
బైలేబియల్ అంటే ఏంటి అంటే దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బోత్ ది లిప్స్ బ్రాడ్ క్లోజ్ అండ్ ఎయిర్ ఈజ్ ఫుల్లీ అబ్స్ట్రాక్టెడ్ అంటే మీకు ఇక్కడ అవి ఏంటేంటి ఉన్నాయి అనేది మీరు కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అసలు వీటి యొక్క మీనింగ్స్ ఏంటనేది మీకు క్లియర్గా ఒక పిక్ పెడతా, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇక్కడ 8 ఉన్నాయి కదా, ఈ 8 వాటి యొక్క మీనింగ్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు పిక్ పెడతా, ఆ పిక్ను కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒక్కో దాని డెఫినేషన్ యొక్క మీనింగ్స్ కూడా ఇచ్చాను, ఒక్కో దాని యొక్క డెఫినేషన్ మీనింగ్స్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. అంటే ఏ ఫొనెటిక్ అనేది దేనికి సంబంధించింది, దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది మీరు ఇక్కడ మ్యూట్లో పెట్టుకొని ఒక్కసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేయగలరు. అబ్జర్వ్ చేస్తే మీకు ఆ ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మీకు ఒక్కసారి తెలుస్తుంది. ఇది మనకు ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఇది ఓవరాల్గా ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ కానివ్వండి, మీకు ఇచ్చినటువంటి టేబుల్స్ను బేస్ చేసుకొని ఉంటుంది. ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయగలరు.